మొదటి 2 వచనాలు చదువుతూ ఉన్నాను, గమనించండి. మొదటి 2 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామతయీం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోబు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను మనం ధ్యానించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. మా అవసరతలు ఎరిగి ఉన్న దేవుడా మీకు స్తోత్రాలు. మా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడా మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి. పిలువబడుతున్న నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు మనందరికీ పరిచయం ఉన్న లేఖనాలు. ప్రాముఖ్యంగా 2వ వచనంలో మనం హన్నాని చూస్తా ఉన్నాం. హన్నా అంటే దేవుని కృప అని అర్థం. హల్లెలూయా. భక్తిపరుడైన భర్త ఎల్కానా, అతనికి ఉన్న భార్యలు హన్నా, పెనిన్నా. పెనిన్నాకు సంతానం కలిగింది గాని హన్నా ఇంకా గొడ్రాలుగానే ఉండిపోయింది. అయితే ఈ స్త్రీ దేవుని చేత ఎలాగా జ్ఞాపకము చేసుకోబడిందో మరి వర్తమానంలో మనం వినబోతూ ఉన్నాం. గమనించండి. 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. గమనించండి. హన్నాకు సంతానము లేని కారణంగా పెనిన్నా సూటి మాటల చేత వేధిస్తూ వచ్చిందేమో, ముఖ్యంగా భర్త లేని సమయంలో. కానీ హన్నా మాత్రం ఎప్పుడు పెనిన్నాతో జగడమాడినట్టు గాని విభేదించినట్టు గాని ఎక్కడా కూడా మనం ఈ గ్రంథంలో చదవం. అందుకని తన దుఃఖాన్ని మింగుకుంటూ ఓర్పుతోనూ సహనంతోనూ దేవుని వైపు చూసిన స్త్రీగా హన్నా మనకు కనబడుతూ ఉంది. అందుకే సహనము కలిగిన స్త్రీ హన్నా. వాస్తవానికి విశ్వాసులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా సహనం అనేది చాలా అవసరం. గమనించండి. కీర్తనాకారుడు అంటున్నాడు 40వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. హల్లెలూయా. సహనముతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి ఈ సహనము వలన కలిగే ఫలము మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది.
ఎంత సహనం అవసరం కదండి. ఒకవైపు పెనిన్న, మరోవైపు సమాజము హన్నాను ఆ రీతిగా మాటలతో వేధిస్తున్నప్పటికీ తన సహనాన్ని హన్నా కోల్పోలేదు. ఈ రోజున ప్రభువుని వెంబడిస్తున్న మనకు కూడా అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు విశ్వాసులు ఒకవైపు, అవిశ్వాసులు మరొక వైపు ఈ రీతిగా అంటున్నారు అనుకోండి, మనకేం అవసరం? ఇప్పుడు సహనం అవసరం. వాస్తవానికి ఈ సహనం మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఎంత సహనం అవసరం? కొట్టించుకోవటానికి బలం కావాలా? దెబ్బలు తప్పించుకోవటానికి బలం కావాలా మనిషికి? కొట్టించుకోవడానికే బలం కాదు, సహనానికి కూడా బలం కాదు. సహనం అంటే అది. అలాగే దెబ్బలు తింటా ఉంటే బలం కావాలన్నాం కదా. దెబ్బలు తింటా ఉంటే ఏమవుతా ఉంటుంది? ఒకనొక రోజున మొండిబారిపోతాం. అందుకే రాజు కంటే ఎవడు బలవంతుడు? మొండోడే బలవంతుడు. వాడిని ఎవరు ఏమి చేయలేదు. ఎలా వచ్చింది ఇదంతా? సహనం ద్వారా వచ్చింది. గమనించాలి. అందుకని హన్నా ఎటువంటి స్త్రీ అంటే సహనము కలిగిన స్త్రీ. ఇక్కడ దావీదు మహారాజు కూడా దేవుని కొరకు ఎలా కనిపెట్టుకుంటున్నాడు? సహనంతో కనిపెట్టుకుంటున్నాడు. ఆయన కరుణించేంత వరకు, ఆయన మొర ఆలకించేంత వరకు, ఆయన కృప చూపించేంత వరకు దావీదు మహారాజు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఏదో ట్రైఅవుట్ కాదు ఇది, ఏదో ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదు ఇది. మనకి ఫలితము దక్కేంత వరకు కూడా ఎదురు చూడాలి. అదే మన సహనం. లూకాసు సువార్త 18వ అధ్యాయములో కూడా మన ప్రార్థనలో సహనము కలిగిన ప్రార్థన అవసరం అనటానికి ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయం తీర్చడని తెలుసు. అయినా సరే ఒక విధవరాలు వెళ్ళి అతని దగ్గర ఏమంటుంది? నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అంటానే ఉంది. అన్యాయస్తుడు అయినప్పటికీ ఏమో మాటి మాటికి వచ్చి ఇక నన్ను అడగకూడదు అన్న ఉద్దేశంతో అతను ఏం చేస్తాడు? న్యాయం తీర్చి పంపించేస్తాడు. మన సహనం కూడా అలాగే ఉండాలి. ఎదురు చూడాలి. దావీదు మహారాజు ఎదురు చూస్తున్నాడు చూడండి, అలాగే మనం ఎదురు చూడాలి. హన్నా కూడా అలాగే ఎదురు చూస్తుంది. హల్లెలూయా. గమనించండి, ఫిలిప్పు పత్రికలో కూడా పౌలు అపోస్తలుడు అంటున్నాడు, 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మన సహనం అందరికీ కూడా తెలియాలి కదా. గమనించండి, అందరికీ కూడా మన సహనం తెలియాలి. గాంధీ మహాత్ముడు మనకి ఒక కోణంలో మాత్రమే పరిచయం. గాంధీ మహాత్ముడిలో ఉన్న మరొక కోణం ఏంటంటే విపరీతమైన కోపం. ఈ కోపంతో ఏం చేస్తాడంటే, ఒక రోజున తన భార్య అయిన కస్తూర్బాని ఇంటి నుంచి నెట్టేసి తలుపులేసేస్తాడు. అసలు ఆమె ఏం చేస్తుందని కిటికీలో చూస్తాడు. వర్షం పడతానే ఉంటది, అక్కడి నుంచి మాత్రం కదలదు. ఇక కాసేపటికి గాంధీ మహాత్ముడిలో కొంత చలనం వచ్చింది అన్నమాట. ఏంటి ఈ సహనం? ఏంటి ఈ ఓర్పు? అందులో నుంచే సత్యాగ్రహం మొదలయ్యింది. అంటే మన సహనం ఎవరికి తెలియాలి? అందరికీ కూడా తెలియాలి. ఆ తర్వాత ఇక గాంధీ మహాత్ముడు చేసిన ధర్నాలు అన్నింటినీ కాదు కదా, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే మన విధానం ఏంటి, మన అవసరం ఏంటో బ్రిటిష్ వాళ్ళకి తెలియజేసే విధంగా అతను తన ఓర్పుని, సహనాన్ని అందరికీ చూపించాడు. ఈ రోజున మన సహనం కూడా అందరికీ తెలియాలి. చెప్పాను కదా, ఖండించుకోవటానికే ఎక్కువ బలం కాదు. క్రైస్తవుడు అని వివక్ష ఉందా? ఉండనివ్వండి, మన సహనం అందరికీ తెలియాలి. సామాజిక సేవ చేస్తున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అది చేయనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తున్నారా? అయినా సరే నీ సహనం అందరికీ తెలియాలి. గమనించి తెలియాలి. అందుకని హన్నా ఎటువంటి స్త్రీ అని చెప్పాను మీకు? సహనము కలిగిన స్త్రీ. ఒకవైపు పెనిన్న రీతిగా మాటలతో వేధిస్తున్నప్పటికీ తన సహనాన్ని ఓర్పుని ఏమాత్రం కూడా
కోల్పోలేదు. హల్లెలూయా. గమనించండి, తీతుకు రాసిన పత్రికలో కూడా అంటున్నాడు పౌలు అపోస్తలుడు, పరపక్షమందుండు వాడు కాదు, మనలను గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. అంటే మన సహనంలో ఏ లోపము కూడా ఉండకూడదు. ఏ రీతిగా ఉండాలి? మన సహనము మాదిరికరమైన సహనముగా ఉండాలి. గమనించండి, ఈ మాదిరికరమైన సహనము యోబు భక్తుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సహనాన్ని బట్టి యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఎంతటి సహనం అవసరం కదా! ఈ రోజున కంటి నిండా నిద్ర ఉండాలి, ప్లేట్ నిండా తిండి ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి, ఒంటి నిండా బంగారం ఉండాలి. ఇవి ఉంటేనే సమాధానం. ఇవి లేకపోతే సమాధానం పోతాయి. అది సమాధానమే కాదు. నన్ను అడిగితే అవి ఉంటేనే వస్తుందా? యోగుకి అన్నీ పోయినాయిగా. మరి ఆస్తిపాస్తులు పోయినాయి, పశు సంపద పోయింది, పిల్లలందరూ చనిపోయారు, ఇంకెవరు మిగిలారు? భార్య ఒకటే మిగిలింది. భార్య కూడా ఏమంటుంది? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటుంది. కానీ యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. వాస్తవంగా ఆశీర్వాదం అని పరుగులు ఎడుతున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇచ్చినోడికి తీసుకోవడం ఎంతసేపు కదా? తీసుకోవడం ఎంతసేపు? తీసుకుంటే రెట్టింపు ఇవ్వడం ఎంతసేపు? ఇది ఆలోచించండి. నెక్స్ట్ తీసుకుంటాడా? తీసుకుంటే మేము అది మందిరానికి రాం కాదు. తీసుకున్న వాడికి రెట్టింపు ఇవ్వడం ఎంతసేపు? ఇది ఆలోచించాలి మనం కదా. కొన్ని సమస్యలు గుండా మనం వెళ్ళొచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉండొచ్చు. అయినప్పటికీ వీటన్నిటినీ తీసివేయడానికి ఆయనకి ఎంతసేపు? అందుకనే మన సహనం యోబు స్థాయిలో ఉండాలి. అందుకని యోబు యొక్క సహనం గురించి యాకోబు అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎలా తెలుసుకున్నాం మనం? ఎన్నైతే పోయినాయో వాటికి రెట్టింపు ఆయన ఇచ్చాడు. ఆయన జాలి, ఆయన కనికరం. పొందుకున్నదంతా ఆయన దానమే తప్ప మన సామర్థ్యము కానే కాదు. అది ఏమైనప్పటికీ కేవలం ఆయన యొక్క దానం అంతే తప్ప మన సామర్థ్యము కాదు. వాటిని బట్టి మనం అతిశయించడానికి వీలు. గమనించి వాస్తవానికి మన సహనం అందరికీ తెలియాలి. క్రైస్తవునిగా మన సహనం అందరికీ తెలియాలి. తెలియాలి అంటే ఖచ్చితంగా హన్న ఎటువంటి ఓర్పు కలిగి ఉందో మనం కూడా అటువంటి ఓర్పును కలిగి ఉండాలి. మరొక మంచి లక్షణం హన్నాలో కనబడుతూ ఉంది. ఈ సహనంతో పాటు 8వ వచనాన్ని చదువుదామా ఒకసారి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఏమంటున్నాడు? హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. నిన్న ఆ రీతిగా ఉన్నా సరే ఎల్కానా మాత్రం ఎంత ఆదరిస్తున్నాడో చూడండి. కదా, జనాలకు కావాల్సిందేంటి? ఇదే కదా. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఏం కాదులేదు, తగ్గిపోద్ది అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ఇలా వచ్చా, ఇంకేమైనా ఉందా అంటే గుండె అక్కడ సగం జారిపోద్ది. ఎలా అనిపిస్తుంది మనకి? ఏదో అయిపోయింది, నాకేం తెలియట్లేదు, ఏదో అయిపోద్ది అనుకుంటాం. అయోమయంలోకి వెళ్ళిపోతాం, గందరగోళం, ఏదో జరుగుద్ది మొత్తం కదా. ఓ పక్కన పెనిన్న ఆ రీతిగా ఉంటే, మరో పక్కన ఎల్కానా ఈ రీతిగా ఆదరించటం అనేది దేవుని యొక్క విశేషమైన ఆదరణ. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకని అంటారు? ఆయన మనకంటే ముందుగా అన్ని కూడా సిద్ధపరిచే ఉంటాడు కదా. ఒక తాళం కప్పించినోడు ఖచ్చితంగా తాళం చేస్తాడుగా. దేవుడు కూడా అంతే.
దేవుడు కూడా అంతే, ముందే సమస్తాన్ని కూడా సిద్ధపరిచి ఉంటాడు. అన్న ఏమాత్రం కూడా నిరుత్సాహపడిపోకూడదు, ఏమాత్రం కూడా కృంగిపోకూడదు అన్న ఉద్దేశంతో ఎవరు నుంచాడు? ఇప్పుడు ఎల్కానా నుంచాడు. వాస్తవంగా ఎల్కానా పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి కదా? గమనించండి, దేవుడు సాటి అయిన సహాయాన్ని అందుకే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, బిడ్డలు లేకపోవటం అనేది ఒక సమస్యగా హన్నాకు అనిపిస్తూ ఉంటే, పెరిగిన సూటిపోటి పాటలు ఒకవైపు ఆ రీతిగా ఉండిపోతా ఉంటే, మరి గొప్ప ఆదరణ ఎల్కానా రూపంలో వచ్చింది. గమనించారా? అందుకని ఏమంటున్నాడు? నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, నువ్వెందుకు తిండి మాంతావు, పిల్లల కంటే నేను గొప్పవాడిని కాదా అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, అందుకని హన్నా ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు తన కన్నీటిని ప్రార్థనగా మార్చి, హల్లెలూయా. ఇప్పుడు ఆ విషయం గురించి ఇంకా ఏడవడం కాదు, తన కన్నీటిని ఎలాగ మార్చింది, తన వేదనని ఎలాగ మార్చింది? ప్రార్థనగా మార్చింది. అందుకని మనకు సమస్య వచ్చినప్పుడు మనుషులతో మనం చెప్పుకోవడం కాదు, దేవునితోనే మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా దేవుడు దానికి జవాబు అనేది ఇస్తాడు, అందులో ఏ సందేహం కూడా లేదు. హల్లెలూయా. అందుకని హన్నాని చూసి మనం నేర్చుకోవాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అదే సమయంలో దేవునితో సహవాసం కూడా ఉండాలి. అధిక సమయం ప్రార్థనలో మనం గడపటం వలన గమనించండి, అనేకమైన మర్మాలను దేవుడు మనకి బోధిస్తాడు, విశేషంగా బోధిస్తాడు. దాన్ని బట్టి మన విశ్వాసం అంతకంతకు ఎక్కువ అవుతా ఉంటుంది. అందుకని కన్నీటి ప్రార్థన చేసింది అన్న. ఆ షోమ్రోను దేవాలయం దగ్గరికి కూడా వెళ్ళి స్తంభం పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే, ఏమి ప్రార్థన అంటే బహిరంగంగా మాటలు వినపడటం లేదు, కానీ మూలుగుతా ఉంది. ఈ మూలుగును బట్టి అందరూ అనుకున్నారు, చుట్టుపక్కల ఉన్నవారు, ఏమ్మా పొద్దున్నే ద్రాక్షారసం తాగేసి వచ్చావా, ఏంటి మత్తురాలు అయిపోయావా అంటున్నారు. కానీ అది మొత్త కాదు, ఆమె ప్రార్థన, ఆమె మూలుగుతూ ఉంది. హల్లెలూయా. గమనించండి, మన మూలుగులు ఆయన వింటాడు, ఆయన మన మొరను వింటాడు కదా. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయులు పెడుతున్న బాధ దేవుడు చూడలేదా? చూశాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయములో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఆయన చూశాడు, ఆయన వారి మొరలను విన్నాడు. కనుకనే వారి కోసం, వారిని విడిపించటం కోసం మోషే లాంటి బలమైన నాయకుణ్ణి పంపించాడు. హల్లెలూయా. అలాగని చెప్పి వారు మోషే దగ్గరే ఆగిపోలేదు కదా. సేవకులు ఉంటారు, వెళ్ళిపోతారు, సేవ ఉంటుంది. మనం సేవకుని విగ్రహం చేయకూడదు. ఈ ప్రామాణికాలు మనం పాటించాలి. సేవకుని విగ్రహం చేయకూడదు. మోసి మోసి జనాలు భుజాలు గూళ్ళు అడిగిపోతున్నాయి. ఎంతకాలం మోస్తారు? ఎన్ని సంవత్సరాలు మోస్తారు కదా. విగ్రహాలు అయిపోతున్నారు. గమనించండి, సేవ ఉంటుంది, సేవకుడు ఉండడు. మోసే కొంతకాలానికి లేడు. ఎవరు వచ్చారు? కనపడుతుంది, మీరే చెప్పారు కదా. అందుకనే గమనించండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన విడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షాన గొప్ప కార్యాన్ని మోషే ద్వారా ఆ సమయానికి ఆ రీతిగా చేశాడు. వాగ్దాన దేశమైన కానానుకి ఆ రీతిగా వారిని నడిపిస్తూ వచ్చాడు. తీరా కానాను దేశంలో ప్రవేశించింది యెహోషువ, కాలేబులు మాత్రం. గమనించండి, మిగతా వారి విశ్వాసం ఏమైపోయింది? మిగతా వారి విశ్వాసం ఏమైపోయింది కదా. వారు ఆ రీతిగా విశ్వాసంతో ఉంటే కదా. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క లేనివి ఉన్నవి అనటానికి కదా. వీళ్ళు చూడలేదు కానానుని, కానీ మేము వెళ్తామన్న నిరీక్షణ ఉండాలి వాళ్ళకి. మరి వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది కదా. వాళ్ళు అన్ని మెటీరియల్ నీడ్స్ అయిపోయినాయి. ఆ పూటకి ఏం తిందాం, ఏం చేద్దాం కదా, దీని గురించే సనుగుతూ ఉన్నారు. ఆ సనుగుండు బట్టే వారి విశ్వాసం అంతా నీరు గారిపోయింది. గమనించండి, అన్నీ ఉంటే సనుగుడు ఉండదు ఇళ్లలో. ఒకటి కొంచెం తక్కువైతే, కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైతే కదా. ఎప్పుడు
పెట్టింది తిను అనేవాళ్ళు ఉంటే అలాంటి సౌండ్లు వస్తాయి. లేకపోతే వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, ప్లేట్లు గాలిలోకి ఎగురుతాయి. ఇది సర్వసాధారణమే. మరి మనం సమాధానం గురించి మాట్లాడతాం. ఏది ఉప్పు దగ్గరను, తిండి దగ్గర, బట్టల దగ్గరే సమాధానం పోయేటట్టు అది సమాధానంగా అన్నీ ఉంటే నువ్వేంటి చేసేది? ఎవరైనా చేస్తారు. దాన్ని ఏమన్నా అన్నీ ఉంటే నువ్వు కాదు ఎవరైనా చేస్తారు. డేవిడ్ లివింగ్స్టన్కి ఏమీ లేవు. సింహం దాడి చేసింది ఆఫ్రికా ఖండంలో, మిషనరీగా వెళ్తే గోడ జారిపోయింది, చెట్టు కన్ను గుర్చుకొని కన్ను పోయింది, జీవితాంతం అలాగే సేవ చేశాడు, ఆఫ్రికా ఖండాన్ని ప్రభు కోసం పట్టుకున్నాడు. ఈరోజు మనకు సెటప్ ఉండాలి, ఒక గెటప్ ఉండాలి, అడావుడు ఉండాలి, కుర్రోళ్ళు ఉండాలి, బ్యాచ్ ఉండాలి, అన్నీ ఉంటే మనం ఏం చేసి కదా. ఇవన్నీ చూసే జనాలకి కరుణాకర సుజ్ఞ లాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఆడేమంటున్నాడంటే, నేను చనిపోయేలోపు చర్చ అనేది లేకుండా చేస్తానంటున్నాడు. అదే బాబు, ఇలాంటి సౌలులు చాలా మంది చూశాను కదా, ఎవరో ఉండరు. కరుణాకర సుజ్ఞాయే కాదు, ఎవరో ఉండరు తర్వాత. కానీ వీళ్ళేమో కబుర్లు చెప్తారు. ఎందుకు చెప్తారు? అటువంటి ఉద్రేకపూర్వకమైన మాటలు చెప్తే వాళ్ళకి మూట వస్తుంది. అది చెప్పేటప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టడాడు, పెడతాడు, వచ్చేస్తుంది. మీరంతా హిందుత్వాన్ని అలా చేస్తారంటే ఇలా చేస్తారంట ఎంకరేజ్ చేస్తారు. చేయండి, అందరూ చేయండి, డబ్బులన్నీ నాశనం చేయండి. కానీ దేవుని రాజ్యం కట్టబట్టడానికి ఎవరు ఆపడం, ఎవరి వల్ల కాదది. మనం భయంతో వెనక తగ్గినా ఆగేది కాదది. వాడు దౌర్జన్యంతో ఆపడానికి ప్రయత్నించినా ఆగేది కాదది. ఎందుకని? ప్రభువు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ విశ్వాసం మనకుండాలి. అందుకని కలుగుతున్న ఈ ఆటంకాలు, ఇటువంటి సమస్యలు, వీటి బట్టి మనం భయపడటానికి ఏ ఉపయోగం లేదు. భయపడినా సరే. ఎందుకనంటే ప్రభువు తగిన సమయంలో తనదైన శైలిలో కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అందులో ఏ సందేహం కూడా లేదు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఈ సమస్యను ఎలాగ మార్చుకుందేమా? ప్రార్థనగా మార్చింది. అందుకని మీకు సమస్య వచ్చినప్పుడు అధిక సమయాన్ని ప్రార్థనలో గడపటానికి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రభువు వాటికి జవాబులు ఇస్తాడు. గమనించండి, దావీదు మహారాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కీర్తన 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని. ఎంత కన్నీరు కార్చుంటాడో ఊహించుకోవచ్చు మనం. దావీదు మహారాజు కదా, ఆ రీతిగా ప్రభువుతో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ హన్నా కూడా తన కన్నీటిని ప్రార్థనగా మార్చింది. అలాగే యోబు గ్రంథంలో మనం చూడగలిగితే ప్రవాహంలాగా కన్నీరు విడుస్తున్నాడంటండి యోబు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. గమనించండి, కన్నీళ్లు ప్రవాహముగా విడుస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రతి కన్నీటి కొట్టుకు కూడా దేవుడు జవాబిస్తాడు కదా. ప్రతి కన్నీటి కొట్టుకు కూడా దేవుడు జవాబిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండటానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన గమనించండి, ప్రతి కన్నీటి కొట్టుకు కూడా ఆయన జవాబిస్తాడు. అందుకే గమనించండి, తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడానికి మాటలు లేవు. స్త్రీ దగ్గర ఒక పరిసయ్య ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువు వారు భోజనం చేస్తున్నప్పుడు ఆయన ముందుకు వెళ్లి నిలబడటానికి కూడా ధైర్యం సరిపోక ఆయన వెనక వైపుగా వెళ్ళి ఆయన పాదాలను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీ ఎంత కన్నీరు కార్చుంటది.
మన కాలు కడుకుంటే కనీసం 2 మగ్గులు బ్రూ కాదమ్మా, నీళ్లు 2 మగ్గులైన 2 జగ్గులైన నీళ్లు కావాలి కదా. మరి ఆయన కాళ్ళు కడగటానికి ఆమె ఎంత కన్నీరు కార్చుంటుంది. అలాగే తల వెంట్రుకలతో తుడిచింది, గమనించింది. అంటే ఇక స్వయం అనేది విడిచిపెట్టేసుకుంది. అటువంటి కన్నీటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పగలంతా పరిచర్య, రాత్రంతా కూడా ఒలీవల తోటలో కన్నీటి ప్రార్థన. ఎంత మాదిరికరమైన ప్రార్థన అది. అందుకనే గమనించండి, ప్రతి ప్రార్థన కన్నీటితో చేయమని కాదు, అక్కడ అర్థం. ఆ పశ్చాత్తాపం మనలో, ఆ పరిస్థితి మనలో కన్నీటిని తీసుకొస్తుంది. గమనించండి, ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక కీర్తన పక్కన ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, అది చూస్తున్నా అన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశారు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. గమనించు, అటువంటి మాదిరికరమైన ప్రార్థన. మొబైల్లో చూడన్నాను, తప్పేం కాదు. మొబైల్లో చూసి తిప్పటం కష్టం అనుకుంటుంది. ఎందుకనంటే ఒక మాట మనలో, ఒక పదం మనలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తుంది. గమనించండి, అందుకనే కన్నీటి ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి కూడా అవసరం. వాస్తవంగా పౌలపోస్తలుడు ఏమంటాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును మనలో కలిగిస్తుందంట. ఆ దుఃఖము వలన ఎటువంటి ఇబ్బంది ఉండదంట. గమనించు, కొరింథీయులకు రాస్తూ అంటాడు తన 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం చెప్పాను కదా, ప్రతి ప్రార్థన కన్నీటితో దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనకేంటంటే మన షార్ట్ కమింగ్స్, మన లోటుపాట్లు, వీటి కారణంగా సింపతి కన్నీళ్ళు వస్తాయి. కొన్నిసార్లు ఏమో మనకేదో అన్యాయం జరిగిపోయిందని కన్నీరు వస్తూ ఉంటది. కానీ వాస్తవంగా ఎటువంటి దుఃఖం అంటున్నాడు ఇక్కడ? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది మనలో ఏం కలిగిస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. గమనించగలిగితే ఈ రోజున మనకి కావలసింది మారు మనస్సు కంటే మరింత ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పన? రూపాంతరపరచబడటం. మారు మనస్సు కంటే ఈ రోజున మరింత ప్రాముఖ్యమైనది విశ్వాసికి రూపాంతరపరచబడటం. సింపుల్ రిపెంటెన్స్ ఈజ్ నాట్ ఎనఫ్, వీ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మనలో పరిపూర్ణమైన మార్పు అనేది ఉండాలి. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనల్ని అటువైపు నడిపిస్తుంది. ఎటువంటి మారు మనసు అంటున్నాడు? రక్షణార్థమైన మారు మనస్సు. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అంటున్నారు. గమనించండి, మారు మనసు అనేది ప్రతి సందర్భంలో అవసరం. మేము ఎప్పుడో చిన్నప్పుడు కాదు, ప్రతిరోజు అవసరం. చిన్నప్పటిలాగానే ఉన్నాయి ఆ తలంపులు, చిన్నప్పటిలాగానే ఉన్నాయి ఆ క్రియలు. అంటే ఇంకా మాట్లాడాలంటే రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నట్టున్నాయి ఆ తలంపులు, ఆలోచనలు లేవు కదా. మరి మారు మనసు అవసరమే కదా. మారు మనసు కంటే మరింత ముఖ్యమైనది ఏంటో చెప్పన? రూపాంతరపరచడం. ఎందుకంటే ఈ మారు మనస్సు మరలా నీ మనసు మారవచ్చు. ఒకప్పుడు ఉన్న అభిప్రాయం మరొకసారి లేకపోవచ్చు. ఒకప్పుడు ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు లేకపోవచ్చు. ఎందుకని నీ మనస్సు మారిపోయింది. ఒకప్పుడు మెత్తగా ఉన్నది కఠినంగా మారిపోయింది.
కానీ ఇది మారిన కారణంగా ప్రభువు నాకు ఏదో చేయలేదు, ఏదో మేలు నాకు కలగలేదు అని మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు. కానీ నీలో రూపాంతరపరచబడిన అనుభవం ఉందనుకోండి, మరలా నువ్వు లోకంలోనికి వెళ్ళలేవు. రూపాంతరపరచబడటం అంటే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడటం. సీతాకోక చిలుక మళ్ళీ గొంగళి పురుగు మారుద్దా? ఇది రూపాంతరపరచబడటం. నువ్వు రక్షించబడ్డావంటే మరలా నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు వ్యసనపరుడుగా అయిపోతున్నావంటే ఏమన్నావు? దీన్ని ఆ టైంకి ఏదో ఉద్రేకం వచ్చింది, ఊగిపోయావు, నిన్ను ముంచేశాడు అంతే. అంతే తప్ప నీలో పరిపూర్ణమైన మార్పు అయితే ఏమీ రావాలి. అది వచ్చినప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూస్తావు, ఆశీర్వాదాలను అనుభవిస్తావు కదా. ఈ రోజున మనకి కౌంట్ కాదు ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. కౌంట్ కోసం ఉంచేస్తారు జనాలు. నేను ఎంతమందికి బాప్తిజం, ఎంతమందికి పెళ్లిళ్ళు చేశాను, ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నా కూడా ఎంతమంది తిరిగి తాగుడు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? సరైన మారు మనసు లేక వెళ్ళిపోయారు. అందుకని దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనము పరిశీలించుకుంటా ఉండాలి. విశ్వాసంలోకి వచ్చినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు తొలి దినాల్లో ఉన్నట్టుగానే మనం ఉన్నాము అసలు. అందుకనే గమనించండి, సమస్య ఉంది ఇక్కడ. హన్నాకి, మనకు కూడా సమస్య ఉంటుంది. సమస్య ఉన్నప్పుడే కన్నీటి ప్రార్థన కాదు. గమనించండి, మనల్ని మనం సరి చేసుకోవడానికి కన్నీటి ప్రార్థన, దేవునితో ఐక్యపరుచుకోవడానికి కన్నీటి ప్రార్థన. దీని కారణంగా గొప్ప అద్భుతాలను మనం జీవితంలో చూస్తాం. కన్నీరు కార్చింది, సహనం కలిగి ఉంది, తర్వాత ఎంత గొప్ప కార్యాన్ని చూసిందో చూద్దాం ఒకసారి. 10వ వచనంలో, క్షమించండి 19వ వచనంలో, మొదటి అధ్యాయంలోనే 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన దాటిపోయేవాడు కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారనుకోండి, స్వస్థపరిచాడు ఆయన. రాకపోయినా సరే వారి దగ్గరికి వెళ్ళి ఆయన స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆయన మనస్సు అటువంటి. అందుకనే దేవుడు హన్నాను ఏం చేశాడంటే జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆమె సహనము, ఆమె కన్నీటి ప్రార్థన ఏ స్థాయికి తీసుకొచ్చింది? దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకునే స్థాయికి తీసుకొచ్చింది. మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏ పాటి వాడు? కానీ దేవుడు ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒక మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే మన విశ్వాస జీవితంలో సహనం అవసరం, కన్నీటి ప్రార్థన అవసరం. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకని మనం చూడగలిగితే 105వ కీర్తన 9వ చరణంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనెను. నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఎటువంటి ప్రమాణం చేశాడో తెలుసా దేవుడు ఆ కుటుంబంతో కదా? అబ్రహాముతో ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీకు నీ సంతానానికి ఆ దేశాన్ని నేను ఇస్తాను. ద సేమ్ ప్రామిస్ మళ్ళీ ఇస్సాకు. అదే వాగ్దానము యాకోబుతో, అదే వాగ్దానము యోసేపుతో. గమనించండి, ఆఖరికి వెళ్ళింది కూడా వారి సంతానం. అందుకే చెప్పాను కదా, ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండడు. అందుకని మనం చూడగలిగితే ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుంది. మన దీనదశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. మన పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన మనల్ని ఆ రీతిగా విడిచిపెట్టేవాడు
కాదు, మనల్ని దాటిపోయేవాడు కాదు. కీర్తనాకారుడు అంటున్నాడు 136వ కీర్తన 23వ చరణంలో, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? మనము దీన దశలో ఉన్నప్పుడు. ఇశ్రాయేలీయులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? బానిసత్వంలో వెట్టి పనులు చేస్తున్నారు, అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు, వారిని విడిచిపెట్టలేదు. అలాగే హన్నాను దేవుడు విడిచిపెట్టలేదు, హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మన సహనం అందరికీ తెలియాలి, మన కన్నీటి ప్రార్థన దేవునికే తెలియాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలిగా. అందుకనే గమనించండి, ప్రతి నిందను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. 89వ కీర్తన 50వ చరణంలో 89వ కీర్తన 50 చరణంలో రాయబడి ఉంది ఒక మాట, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు హన్నా మీదకి ఏమొచ్చింది? నిందేగా. వాస్తవానికి హన్నాని ఎవరైనా ఫంక్షన్ ని పిలుస్తారా? పిలవరుగా. గృహప్రవేశానికి పిలిచి రిబ్బన్ కట్ చేయమంటారా? పిలవరుగా. ఆమె పిలిచి అమ్మ మా అబ్బాయి పెళ్లి అని చెప్తారా ఆమెకి? మరి ఆ నిందను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. వాస్తవంగా ఈ క్రమంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా వారి పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. ముఖ్యంగా పరిస్థితి అంటే వారి యథార్థతను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవునితో మనం ఏ రీతిగా ఉంటున్నాం, అంటే దేవునితో ఆ రీతిగా ఉండి అదే ప్రేమ మనుషులతో మనం చూపించలేకపోతే మనం అబద్ధికులమేమంటే. నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్పి తోటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే మనం అబద్ధికులం. ఆయన అడుగుతాడు ఒక రోజున, నువ్వు నాకేమి ఇచ్చావు? అయినా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా అంటే, వచ్చానయ్యా నేను ఆకలిగా ఉన్నప్పుడు వచ్చాను, నువ్వు నాకేమైనా ఇచ్చావా? వస్త్రహీనుడిగా ఉన్నాను, అప్పుడు నువ్వు నాకేమైనా ఇచ్చావా? కదా, దాహంతో ఉన్నాను, నువ్వు నాకేమైనా ఇచ్చావా? అయినా నువ్వు ఎప్పుడు వచ్చావు అంటావు. ఆయన వచ్చాడు, ఇన్ని రకాలుగా వచ్చాడు ఆయన, ఇన్ని రకాలుగా వచ్చాడు. అందుకని మన యథార్థతను బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది. 44వ అధ్యాయము 21వ వచనం, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిందలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన కన్నీటిని మన దీన దశను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. హన్నాను ఏ రీతిగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడో, తన ఓర్పు, సహనము, కన్నీటి ప్రార్థనను బట్టి ప్రభువు కూడా మన పరిస్థితిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తగిన రీతిగా మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. గమనించండి, 1:19 ఎల్కానా హన్నాను కూడెను, దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉంటుందా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. అదే రీతిగా మనం తర్వాత 21వ వచనంలో చూడగలిగితే, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకును పోయింది. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. మరి 21కి 19కి మధ్యలో ఏం జరిగిందో ఒకసారి మీరు చదవండి. మీరు చదవట్లేదా బైబిల్? ఎవరు
గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగికొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక ఆమె నింద పోయింది, ఆమె కొరత పోయింది, ఆమెకున్న దుఃఖం పోయింది. అందుకని దేవుడు నా మొరను ఆలకించాడు అని ఏ పేరు పెట్టుకుంది? సమూయేలు అని పేరు పెట్టుకుంది. హల్లెలూయా. అందుకని మనం చూడగలిగితే ఆ తర్వాత వచనాల్లో తన మొక్కుబడులను చెల్లించడానికి యెరూషలేము షోమ్రోను మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి 24వ వచనంలో గమనించండి. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఆ కోడిని వధించింది, పిల్లవాడిని ఏలి యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చింది. అప్పుడు ఆమెతో ఏలి ఏమన్నాడు? ఆమె ఏలితో ఏమని, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని. ఆ రోజు ఏంటి, పొద్దున్నే ద్రాక్ష రసం తాగేసి వచ్చావా, స్తంభాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నావేంటి అన్నాడు కదా ఆ స్త్రీని. ఎంత గొప్ప సాక్ష్యం అది. ఆ రోజున నేను అటువంటి దుఃఖంలో వచ్చాను, కానీ ఈ రోజు నేను సంతోషంతో వచ్చాను. గమనించండి. అందుకని ఆ తర్వాత ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను ఏం చేస్తున్నాను? యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. అతను ఎలాగుంటాడు? బ్రతుకున్న రోజులన్నీ కూడా యెహోవాకు, దేవునికి డెడికేట్ అయిపోయి ఉంటాడు. దెన్ శామ్యూల్ విల్ బి a man of God, not a businessman. ఎందుకని? he is dedicated. ఎవరికి? దేవునికి. he is dedicated. మన ఫోన్లో కూడా 2 స్లాట్స్ ఉంటాయా? ఏం పెడతారు అట్లా? ఫోన్లో స్లాట్స్ ఉంటాయి కదా పక్కన. ఏం పెడతారు? సిమ్ పెడతారు. సిమ్ 1 కో స్లాట్, సిమ్ 2 కో స్లాట్. మరి మెమరీ కార్డుకి ఇంటర్నల్ మెమరీ కాదు, ఎక్స్టర్నల్ గా చిప్ మైక్రో SD కార్డు పెట్టాలంటే. కానీ కొన్ని ఫోన్లో సిమ్ 1, సిమ్ 2 డెడికేటెడ్ స్లాట్. దేనికి? SD కార్డు. అంటే ఆ స్లాట్ దేనికోసం? మెమరీ కార్డు కోసమే. ఇప్పుడు సమయం దేనికోసం? దేవునికి సేవ చేయటం కోసమే. ఇది డెడికేషన్. ఇది ప్రతిష్ఠించబడటం కదా. ఇది ప్రతిష్ఠించబడటం అంటే అది చూసి నమ్మబోతు కాదమ్మా. జనాలు అనుకుంటారు అలా కాదు. అది చూసి నమ్మబోతు అని తెలుసుగా మీకు. దాని అలా ముద్రేసి వదిలేస్తారు. అది కాదు ప్రతిష్ఠించబడటం అంటే. జనాలు ఏంటంటే అలా చేస్తారు. ప్రతిష్ఠించబడటం అంటే అదనుకొని సొంత రాజ్యాంగం రాసేసుకొని దానికి రకరకాల పేర్లు పెట్టేసుకొని ఏం లేదు దాన్ని హడావుడి చేసేసి అమరావతి చేసేసి, అమరావతి కాకుండా అలా చేశారు. ఆఖరికి సేవ ఏమైపోయింది? వ్యాపారం. అందుకే శామ్యూల్ అనే పేరు ఎవరైనా పెట్టుకునేటప్పుడు ఆలోచించండి. ఊరికినే పెట్టేసుకోకండి. అది దేవుడు ఊరికినే పెట్టలా. సమయాలు అనే పేరు ఊరికినే ఇవ్వలా. ఒక పేరు పెట్టుకున్నామంటే దానికి సంబంధం ఉంటుంది. సమయాలు ఈ ముఖ్యంగా 28వ వచనం చాలా గట్టిగా మనల్ని హత్తుకుంటది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏది? ఆ టెండర్ ఏజ్ లో, ఆ లాక్టేటింగ్ ఏజ్ లో, అంటే తల్లిపాలు తాగే ఏజ్ లో ఏం చేశాడు?
మొక్కాడు షోమ్రోన్ మందిరంలో. ఎందుకని? దేవుని ప్రణాళిక అటువంటి. అతనికి అర్థమైపోయింది, ఐఎమ్ మెంట్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ గాడ్. సమయాలు అనేవాడు సేవ కోసమే పుట్టాడు అని సమయాలకు అర్థమైపోయింది. ఎప్పుడు? ఆ పాలు విడిచిన వయసు. బా, ఏం మనిషి! ఆ తల్లి ఎలా పెంచుంటది, ఏం చెప్పి పెంచుంటది? పోనీ ఇస్తాననుకుంది, మొక్కుబడి చేసుకుంది, ఇచ్చోలోపు ఆ మనసు మారిపోవచ్చుగా. ఏమి ఇస్తాను, ఈసారి పుట్టినప్పుడు ఇద్దామండి అని అనిపించిందా అన్నాకి? మనం కూడా ఒకసారి మొక్కుబడి చేసుకుంటాం. ఏమని? నేను అది చేస్తా, ఇది చేస్తాను. తర్వాత ఈసారి 5ంటికి అలారం పెట్టి అది మోగినప్పుడు లేకుండా ఏం చేస్తాను? కాసేపు అయిపోతాను. ఎప్పుడు? ఒక 10 నిమిషాల తర్వాత. అన్న అనుకోలా, చేసిన మొక్కుబడిని దేవుని సన్నిధికి వచ్చి చెల్లించి ఏలి యాజకుడి దగ్గరికి వెళ్ళి సమూయేలుని. వాస్తవానికి సమూయేలు ఎందుకు కందో తెలుసా? దేవుని కోసమే కా, తన కోసం కనలా, తన నిందపోట కనలా, దేవుని సేవ చేయటానికే. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరికీ మొదటి యాజకుడు, మొదటి ప్రవక్త సమూయేలు. గమనించండి, దేవుడు సమూయేలుని ఎంతగా దీవించాడు. తల్లి ఏమాత్రం కూడా వెనుకడలేదు. అందుకని గమనించండి, మనం చేసిన మొక్కుబడి మనం చెల్లించటానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. ఇంకా తర్వాత చూద్దాంలే కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదవగలిగితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. మనం మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని చెల్లించటానికి మనము ఆలస్యము చేయకూడదు. అందుకని ఒకవేళ మొక్కుబడి చెల్లించకపోతే ఏమవుతాం? శాపగ్రస్తులం అవుతాం. ఆ తర్వాత గమనించండి, అదే వచనంలో, ఆ మునుపు వచనంలో ఒకసారి చదువుతారా? దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. ఆ రీతిగా అన్న సహనంతో ఎదురు చూసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకం చేసింది. ఆమెకు ఒక బాబునిచ్చాడు, సమూయేలుని. ఆమె ఏం చేసింది? దేవుని కొరకు ప్రతిష్ఠించింది. హల్లెలూయా! దేవుని కొరకు ప్రతిష్ఠించింది. ఆది అపోస్తలులు ఉన్నారా? ఆది అపోస్తలులు అంటే దేవునితో పాటు ఉన్న శిష్యులు పరిచర్య చేశారు కదా. దేవుడు వారికి ఇచ్చిన గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అలాగా మన భారత ఖండానికి ఎవరు వచ్చారు? ఉపఖండానికి తోమా వచ్చారు. తోమా తర్వాత పలానా ఊరు చేశారని ఉందా? తోమా తర్వాత పలానా ఊరు చేశారని ఉందా? తోమా కుటుంబంలో పలానా ఊరు చేశారని ఉందా? ఏలీ కుటుంబంలో పలానా ఊరు చేశాడని ఉందా? సమూయేలు కుటుంబంలో పలానా ఊరు చేశాడని ఉందా? మాది అపోస్తలుల బోధ. మేము మాత్రం వారసత్వ పరిచర్యలోకి ఇంపార్టెన్స్ ఇస్తాం. తాతల్ని మోసి, తండ్రుల్ని మోసి, పిల్లల్ని మోసి, మా భుజాలు మాత్రం ఈ బంతి గిన్నె కీళ్ళలో గుజ్జుంటది, అరిగిపోతున్నాం. మేము వస్తానే ఉంటాం. మరి వీళ్ళెవరో అలా చేయలేదే. మాది మాత్రం ఆది అపోస్తలుల బోధ. సో కాల్డ్ అపోజల్స్ తర్వాత బ్యాచ్కి ఏం ఇస్తున్నారు? ఏం మాదిరి చూపిస్తున్నారు? వీళ్ళందరూ అపోస్తలులే. మరి
అపోస్తలులు అంటే లుంగి కట్టిన ప్రతి వాడు అపోస్తలులు కాదు. నేను కడతా, దాన్నే ఉంది. జనాలు కూడా అభిప్రాయం, అభిప్రాయం, పిచ్చి అభిప్రాయం కాదు. కనిపించాలి సార్, క్వాలిటీ, మన క్వాలిటీ ఆఫ్ మినిస్ట్రీ కనిపించాలి. కనిపిస్తే అది ద మినిస్ట్రీ ఆఫ్ ది అపోజల్స్, ద టీచింగ్ ఆఫ్ ది అపోజల్స్, అపోస్తలుల బోధ. వ్యక్తి కనిపిస్తే ఇంకా అక్కడ నుంచి డిగ్రేడేషన్. అందుకని చెప్పాను కదా, ఆ 28వ వచనం, మా ఇల్లు వెనక నుంచి ముందు వరకు 40 అడుగులు ఉంటుంది, మొదటి గుమ్మం నుంచి ఆఖరి గుమ్మం వరకు. ఆ వచనం చదువుకొని నేను అటు ఇటు ఇలా తిరుగుతూ ఉంటాను, ఆగుతా 5 నిమిషాలు. వచ్చిన ఐ మెడిటేట్ అపాన్ దట్ వర్స్. వాక్యం చదివాడు, న్యూస్ పేపర్ చదివినట్టు చదవకండి, ఒక వచనం దగ్గర ఆగండి. రీడ్ బిట్వీన్ ది లైన్స్, రీడ్ బియాండ్ ది లైన్స్, మెడిటేట్ అపాన్ ది వర్డ్. అప్పుడు ఆయన మాట్లాడతాం, మనం తప్పిపోయిపోతాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఆయన మాట్లాడినప్పుడు. ఆయన ఇచ్చిన తలంపులకి మనకి ఒళ్ళు పొలగించిపోవాలి. అన్నా చేసిన పని అటువంటి. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? బ్లెస్ ఎక్కాయి హైలైటర్తో అండర్లైన్ చేసుకో, హైలైటర్తో అండర్లైన్ చేసుకో. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, అవి కాదు హైలైట్ చేసుకోవాల్సింది, ఇది హైలైట్ చేసుకో. అవి కంటికి అలా కనిపించాలి. అప్పుడు మనకి విలువలతో కూడిన పరిచర్యలు ముందుకెళ్తాయి. గమనించండి. అందుకని మొక్కుబడి చెల్లించినందువలన, అంటే సమయాన్ని ఇస్తాను అనుకుండగా ఇచ్చినందువలన ఆమెకేం తక్కువ కాదు, అత్యధికంగా ఆశీర్వదించబడింది. 2వ అధ్యాయము 19వ వచనంలో గమనించండి. 2వ అధ్యాయము 19వ వచనం. వాని తల్లి వానికి ఇచ్చిన అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుటకు వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చును గాక. హల్లెలూయా. నువ్వు సమయాలను ఇచ్చావు, ఎవరి కోసం ఇచ్చావు? దేవుని కోసం ఇచ్చావు. దేవుడు నీకు ఎంతమందిని ఇచ్చాడు? తర్వాత ఇంకొక 5 పిల్లల్ని ఇచ్చాడు. 21వ వచనంలో గమనించండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఇక్కడ కేవలం సంతానాన్ని దేవునికి ఇచ్చిన విషయం మాత్రమే కాదు, ఒక విశ్వాసి ప్రభు సేవకు ఇచ్చినప్పుడు కూడా, అయ్యో మా అవసరతకు తగ్గిపోతే అని విశ్వాసి ఆలోచిస్తాడేమో, కానీ ఆ అవసరత తీర్చబడటం మాత్రమే కాదు, ఇంకా సమృద్ధిని కూడా దేవుడు ఇస్తాడు. మనకు అటువంటి విశ్వాసం ఉండాలి. వాస్తవానికి నువ్వు చాప తీసినా సేవే, నువ్వు పరదా మడత పెట్టినా సేవే, నువ్వు పాట పాడినా సేవే, ఏదైనా సరే ఇందులో ఏ సందేహం కూడా లేదు, కూడా సేవే, ఇందులో సందేహం లేదు. కానీ సేవకుడిని పిలిపించుకోవడానికి మాత్రం త్యాగం కావాలి. ఏం కావాలి? త్యాగం కావాలి. అందుకని వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏంటో తెలుసు, నోరు తెచ్చి ప్రభువుని ప్రకటించు. ఇవన్నీ అవసరమే, ఇవన్నీ కావాలి, కాదను. ఇది కూడా సేవే, ఇది కూడా పరిచర్య, మంచిదే. కానీ దీనివల్ల ప్రభు రాజ్యం కట్టబడుతుంది, విస్తరించబడుతుంది. ఇటువంటి బాధ్యతాయుతమైన భారభరితమైన సేవలు ఇంకా ముందుకెళ్తాయి. గమనించండి. అందుకని పరిచర్య కోసం మనం ఇతోధికంగా ద్రవ్య రూపేణా లేకపోతే డబ్బు రూపేణా మనం సహాయమే అని కాదు, మన మ్యాన్ పవర్ మనం ఉపయోగించినా సరే ఎక్కడా మనకి లోటు కలగదు. దేవుడు అంతకంటే శక్తిని ఇస్తాడు. మనం డబ్బునే వాడాం, అంతకంటే ఇంకా డబ్బు ఇస్తాడు. మనం సమయాన్నే వాడాం, అంతకంటే ఇంకా సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గమనించండి. అటువంటి త్యాగం అవసరం మనకి. అప్పుడే ప్రభువు మనకు మన చెల్లించిన మొక్కుబడి కంటే అత్యధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. గమనించండి. 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి
ఇన్సెక్యూరిటీ లేదు, ఏలికి అభద్రతా భావం లేదు. కానీ సమూయేలు ఏమవుతున్నాడు? ఎవడాపుతాడండి? ఎవడాపుతాడు? ఇశ్రాయేలీల క్షేమం కోసం పుట్టించబడినోడు, తల్లి మొక్కుకొని ప్రతిష్ఠించింది. ఎవరు ఆపుతారు అతన్ని? నోబడి. అందుకని ఏమని రాయబడి ఉంది అక్కడ? బాలుడకు సమూయేలు మాత్రం యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచు ఉండెను. అందుకని మనం కలిగిన దాంట్లో మనం త్యాగముతో మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకేం తక్కువ చేయడు, దేవుడు మనకేమీ తక్కువ చెయ్యడు. గమనించు, ఏం తక్కువ చేయడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఇచ్చాను అని 10 సార్లు అంటాం కాదు. ప్రభు కోసం ఇచ్చాం అంటే మనిషికి కాదు, మనం ఇచ్చాం ప్రభు కోసం ఇచ్చాం, పరిచర్య కోసం ఇచ్చాం. అందుకని గమనించండి, దేవుడు అత్యధికంగా మనల్ని దీవించి మనకు దయచేసేవాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి. మొదటి వాక్యంలో ఏమనుంది? దయచేసి. రెండవ వాక్యంలో దయచేసి. మరి బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదుగుచు, ఎంత దయ కావాలి? దేవుని దీవెనలు ఆ రీతిగా ఉంటే గమనించండి. అందుకని ఐశ్వర్యము ఘనత అధికముగా ఆయన మనకు ఇచ్చేవాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. హల్లెలూయా. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించటానికి ఇష్టపడుతున్నాడు. ఏదో కొరత ఉందని, ఇక్కడ అన్నాకైతే సంతానం కానీ మనకు కూడా ఏదో లేదని ఎప్పుడు తెలుస్తుంది అన్నా? పక్కోడిని చూసినప్పుడు మనకు ఏదో లేదని తెలుసు. ఎవరైనా నాజుగ్గా కనిపించారనుకోండి, మీకంటే వాళ్ళ కింద నుంచి పైకి ఒకసారి అలా చూస్తాం కదా, మనం నమ్మబడేది లేదు, తెచ్చేది లేదు. కానీ వాళ్ళు మాత్రం స్కాన్ చేస్తాం ఒకసారి. అదే పక్కోడితో పోలికి ఏం చేస్తుందో తెలుసా? మనిషిని ప్రశాంతంగా ఉండనివాడు. పోనీ అది దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం ఉండదు. పోనీ నువ్వు నాజూకు కావటం వలన ఏంటి ఉపయోగం? ఏమీ ఉండదు కదా. అందుకని నీకు పొట్ట ఉంది, నువ్వు పొట్టోడివి, నువ్వు పరలోకం రాకూడదని ఆయన అనడో. మరి ఇంకెందుకు? నువ్వు సన్నబడి, నువ్వు హైట్ అయ్యి, నువ్వు ఎలాగున్నావు, నువ్వు రావద్దని అంటాడు ఆయన. మరి ఇంకెందుకు సార్? మన డెస్టినీ అదే కదా. మరి ఏంటి మన బాధ ఏంటి? ఇంకా కానీ ఏంటంటే ఇక్కడ ఆగిపోయి చేయాల్సింది చేయకుండా. అందుకని గమనించండి, సనగకుండా, విసుక్కోకుండా, సహనంతో ఎప్పుడైతే కనిపెడుతూ మనం కన్నీటి ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకొని మన కొరతలన్నీ కూడా తీరుస్తాడు. తీర్చి ఆయనకు మహిమకరంగా వాడుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, మహిమకరంగా వాడుకోవడం అంటే మళ్ళీ మనం గంజి పెట్టిన బట్టలు వేసుకుని కనపడటం కాదు. ఈ గంజి పెట్టిన చెట్టు ఒక ఆత్మను రక్షించదు. ఏంటి ఉపయోగం దీనివల్ల? మనకి ఆత్మ సంతృప్తి కాకపోతే ఏమి ఉండదు కదా. ఎప్పుడు దేవునికి మహిమ అంటే ఒక పాపి రక్షించబడినప్పుడు దేవునికి మహిమ. అందుకని స్మార్ట్ వాచ్ అది ఇది దేవునికి మహిమ తప్పు. నీ బడాయి ఎప్పుడు దేవునికి మహిమ కాదు. అందుకని పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి భోజనాలు పెట్టకుండా, ఎవరైనా రక్షించబడినప్పుడు, బాప్తిసాలు పొందినప్పుడు భోజనాలు పెట్టండి, నా బుద్ధి నా భవిష్యత్తు ఉంది. అది కదా మహిమ దేవునికి కదా. 99 బాగానే ఉంది, ఆయన వదిలేశాడా? ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడు. ఆ ఒక్క దొరికినప్పుడు ఎంత సంతోషం కలిగింది. ఓ పాపి రక్షించబడినప్పుడు పరలోకం ఎంతకంటే ఎక్కువ సంతోషం
కలుగుద్దని ఆయన చెప్పకనే చెప్పాడు. మరి ఎన్ని వదిలిపెట్టేసి మనం అనుకుంటాం కూర్చారి అని ఏం ఉండవు కదా, ఏం ఉండవు. నీ పార్కర్ పెన్ను, నీ లావపాల కప్పు ఏమీ ఉండవు. తర్వాత అన్నీ బాగు. కానీ దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఆత్మల సంపాదన. ఇది మాత్రమే నీ బాధ్యత. పని చేసుకుంటూ నువ్వు సువార్త ప్రకటించావు. అసలు ఏమీ లేకుండా ఇంటి దగ్గర నుండి ఇంటి పక్కన వాళ్ళకు నువ్వు సువార్త చెప్తున్నావు. ఏదైతే దేవుని వద్దకు ఆత్మను నడిపించడమే మన పని. మన వైపు తిప్పుకోకుండా దేవుని వైపు తిప్పడం మరింత ప్రాముఖ్యమైనది. మన పని. నేనైతే నీకు తక్కువ రేటు వడ్డీకి చెప్తాలే, నేను చెప్పేది కదా. చాలా మంది అలాగే చాలా మంది వాళ్ళకి వెళ్తున్నారు. సింగనగర్లోనే ఎక్కడో కాదు, ఫ్లైఓవర్ కింద. మళ్ళీ మానేస్తే అసలు కూడా ఇచ్చేయమంటాడేమో. రోజు వెళ్తే అదే వారం వెళ్తే ఓన్లీ 40,000 వడ్డేస్తే చాలు. మానేస్తే అప్పటికప్పుడు కట్టేయమంటాడు. ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? అందుకని వెళ్ళి అక్కడే నిద్రపోతే పని ఈ కాదు. అందుకనే బాధ్యతాయుతమైన భక్తి జీవితం అవసరం ఈ రోజున.